బాలరామాయణం రచన మధురం భూతలింగం గారు, ఇంగ్లీష్ మూలం, తెలుగు అనువాదం చల్లా రాధాకృష్ణ శర్మ గారు. రెండు పక్షులు. రామాయణం ఎలా రాయబడిందో ఈ కథ వల్ల తెలుస్తుంది. చాలా సంవత్సరాల నాటి మాట. ఒక అడవిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన చాలా వివేకం కలవాడు. ఎన్నో క్రూర మృగాల మధ్య అడవిలో ఒంటరిగా నివసించేందుకు ఆయన భయపడలేదు. ఆ జంతువుల్ని ఆయన ప్రేమించాడు. ఎంతో దయతో చూచేవాడు. అవి కూడా ఆయన్ని నమ్మాయి. ఆయనకి స్నేహితులయ్యాయి. బహుశా వృద్ధుడికి పిల్లాజల్లా లేరేమో. ఒకవేళ ఉన్నా వాళ్ళు పెద్దవాళ్ళే ఉండొచ్చు. ఆ రోజుల్లో పురుషులు సాధారణంగా ముసలితనం వచ్చేసరికి అడవులకు వెళ్ళేవారు. అక్కడే తపస్సు చేసుకుంటూనో తమ వద్దకు వచ్చేవారికి బోధిస్తూనో కాలం గడిపేవారు. అలాంటి వాళ్ళని ఋషులు అనేవాళ్ళు. ఒకరోజు వృద్ధుడు నది వెంబడి వెళ్తుంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చుని ఉండటం చూశాడు. అవి చాలా అన్యోన్యంగా ఉన్నాయి. అది చూసి ఆయన ముచ్చటపడ్డాడు. వాటిని దీవించి వెళ్ళాలని ఆయన అక్కడే ఆగిపోయాడు. సరిగ్గా అప్పుడే ఆ దారినే వెడుతున్న ఒక పోయేవాడు కూడా ఆ పక్షుల్ని చూసి ఆగిపోయాడు. అతనికి సంతోషం కలిగింది. కానీ కారణం వేరు. ఇవాళ నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. ఇక్కడ రెండు పక్షులు ఎంతో అన్యోన్యంగా కూర్చున్నాయి. కళ్ళు మూసుకుని కూడా వాటిని కొట్టచ్చు. ఇలా అనుకుని గురి చూసి బాణం వదిలాడు. పాపం, ఒక పక్షి కాస్త కింద పడిపోయింది. అంతే అంతే. చడి చప్పుడు లేకుండా ఉన్న అడవి కాస్త మరో పక్షి ఏడుపుతో మారుమోగిపోయింది. అది అలా చనిపోయిన తన జత పక్షి కోసం ఏడవటం చూసి ఋషి మనస్సు జాలితో నిండిపోయింది. బోయవాణ్ణి చూస్తూ, అన్యోన్యంగా ఉన్న ఆ అమాయకపు పక్షిని చంపేందుకు ఎలా చేతులెడయ్యా నీకు అని ఆయన అన్నాడు. జాలిగుండె గల ఆ వృద్ధుని మనస్సుని ఆ దృశ్యం బాగా కలచివేసింది కూడా. ఆ పక్షిని గురించి ఆయన ఒక శ్లోకం చెప్పాడు. అది చాలా మధురంగా ఉంది. అయితే ఆయన ఆ సంగతి గుర్తించలేదు. కానీ అది బ్రహ్మదేవుడు మాత్రం గుర్తించాడు. సృష్టికారకుడైన బ్రహ్మ త్రిమూర్తులలో ఒకడు. రాముడి కథ చెప్పే కవి ఎవరైనా కనిపిస్తారా అని ఆయన గాలిస్తున్నాడు. అప్పుడన్నమాట ఆ వృద్ధుడి శ్లోకం ఆయనకి వినిపించింది. వెంటనే ఆయన అక్కడే ఆగిపోయి, హా, నేను వెతుకుతున్న కవి వాళ్ళ నాకు కనిపించాడు అని అనుకున్నాడు. బ్రహ్మ ఆ వృద్ధుడికి, అంటే ముసలాయనికి నమస్కరించాడు. రాముడి అద్భుత కథను వివరించాడు. ఈ మహారాజు కథను మీరొక్కరే కావ్యంగా చెప్పగలరు. దయచేసి మీరు ఒప్పుకోవాలి. మీరు వ్రాసే కావ్యం 10 కాలాల పాటు ప్రచారంలో ఉండగలదు అన్నాడు. వృద్ధుడికి ఆ మాటలు నచ్చాయి. తన మిగిలిన జీవితాన్ని రాముడి కథను కావ్యంగా రాయడానికి వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన పేరు వాల్మీకి. ఆయన రాసిన కావ్యం రామాయణం అని పిలువబడింది. కావ్యం మొదట్లో బ్రహ్మ చెప్పిన మాటలు గల చిక్కని శ్లోకం ఉంది. యావత్ స్థాన్యుంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకే ప్రచరిష్యతి. ఈ భూమి మీద కొండలు ఎంతవరకు నిలిచి ఉంటాయో, నదులు ఎంతవరకు పారుతూ ఉంటాయో, అంతవరకు రామాయణం కథ వాడుకలో ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.